ఈరోజు సమాజంలో ఎలాంటి వారు తయారయ్యారో తెలుసా అండి? ఏంటి, ఒక వార్త మీకు చూపిస్తానండి, ఇది వచ్చిన నిజమైన వార్తే. ఏమంటున్నారు చూడండి, భారత్ లో ఉండాలి అంటే ఏమనాలటండి? మీరు చూడండి, తెర మీద నేను చదవండి. దిలీప్ ఘోష్ అనే ఒక మత ఛాందసవాది ఏమంటున్నాడండి? దిలీప్ ఘోష్ వాడి పేరు. భారతదేశంలో ఉండాలంటే నువ్వు చెప్పిన పేరు నేను అనాలా? అనరా? ఏం చేస్తావు నువ్వు? అనను నేను. నీ చేతలైతే నాకు అనిపించరా? చూద్దాం. నా ప్రాణమైన పోతాదేమో గాని, ప్రాణం పోయినంత వరకు జై యేసు అంటారే గాని నువ్వన్న మాట అనను. అనిపించలేవు, నువ్వు అనిపించలేవు. నీ దేశాన్ని బాగా జాగిర్ అనుకున్నావురా? నీ తాత సొత్తు అనుకున్నావురా? దీన్ని ఎవడి సొత్తిది? హిందుస్థాన్ అని పేరుంటే అసలు భారతదేశ చరిత్ర నీకు తెలుసా? చాలా మంది మత ఛాందసవాదులు అన్నారు ఈ దేశం మాది. నీదే కాదురా, మాది కూడా. ఆమెనండి. హైందవ సోదరులందరూ భక్తి మర్యాదలు కలిగిన వారు. వాళ్ళు పూజించే రాముడు ఒక మహానాయకుడు, క్రీస్తు ఒక మహానీయుడు. ఆయన ప్రజల కొరకు రక్తము కార్చిన మహానాయకుడు. రాముడు లాంటి ఉత్తముని ఎన్నుకోండి, క్రీస్తు లాంటి మహానాయకుడిని ఎన్నుకోండి. అలాంటి క్యారెక్టర్ ఉన్న వాళ్ళని ఎన్నుకోండి. ఎందుకయ్యా ఆడిపోసుకుంటారు? క్రైస్తవులు రాముణ్ణండము తప్పే, హిందువులు యేసునండము తప్పే, అల్లానండము తప్పే. రాజ్యాంగంలో మత సంబంధమైన వివాదాలు లేవు. మీరు తీసుకొచ్చి పెడతారన్నీ. బుద్ధి తెచ్చుకోండి, మారండి. ఇంకో వీడియో కూడా ప్లే చేసేయండి. తండ్రి మాట విని రాజ్యాధికారాన్ని వదిలి అరణ్యానికి వెళ్ళిన రాముడు ఎంత గొప్పవాడని మీరు అనుకుంటున్నారో, పరలోకమందున కన్న తండ్రి మాట విని భూమి మీదికి వచ్చి ప్రజలందరి కొరకు ఒక రక్తపు చుక్క కూడా మిగిల్చుకోకుండా సిలువలో కార్చాడే, యేసు మహనీయుడు కాదా? శకపురుషుడు కాదా? ఇద్దరూ తండ్రులకు కొడుకులే. మరి ఇతని క్యారెక్టర్ క్రైస్తవులలో లేదు, రాముడి క్యారెక్టర్ హిందువులలో లేదు. మత వాళ్ళ గురించి మాట్లాడుతున్నానండి. నా హైందవ సోదరుల గురించి నేను ఒక్క మాట మాట్లాడను. వాళ్ళందరూ భక్తి మర్యాదలు కలిగిన వాళ్ళు. అది యుక్తి కలిగినటువంటి సువార్త చేసే విధానం. అనుభవజ్ఞానం అంటారు దాన్ని. బుర్ర తక్కువోళ్ళు, బుద్ధి తక్కువోళ్ళు ఈ స్థాయికి వెళ్ళలేరు. అనుభవజ్ఞానమే అది. ఇప్పుడు కొంత వయసు మీద పడ్డాక, పెద్దవాడు అయిన తర్వాత భారతీయుడిగా, క్రైస్తవుడిగా సమాజాన్ని చూసి, ఓహో ఇది ఇలా ఉండాలి, ఇలా ఉండకూడదు, ఇలా చెయ్యాలి, ఇలా చేయకూడదు అని చెప్తున్నాడు ఆయన. సో కాబట్టి అదైనా నేర్చుకోవాలి కదా మరి వీళ్ళు. అక్కడ నుంచి వచ్చిన వాళ్ళే కదా వీళ్ళందరూ. మరి అక్కడ పనిచేసేవాళ్ళు, పరిచర్య చేసిన వాళ్ళు, మనం ఇంకా తక్కువ టైం ఉన్నాం అక్కడ. వాళ్ళు మన ప్రభువును గౌరవించినప్పుడు మనం వాళ్ళ ప్రభువును ఉచ్చరణ పాపం కాదు. భారతీయులుగా ఒకరినొకరు గౌరవించుకోవచ్చు. వాళ్ళు మన ప్రభువును గౌరవించినప్పుడు మనం వాళ్ళ ప్రభువును గౌరవిస్తాం. సుందరరావు గారు అంతటోడే జై శ్రీరామ్ అన్నాడు. ఎందుకన్నాడు ఇప్పుడు సుందరరావు గారు? అంటే ఇప్పుడు సుందరరావు గారిని కూడా చెడ్డోని చేసేసి ఇంకా చూడండి రేపటి నుంచి ఈయన మీద వీడియోలు వేసేద్దాం అనుకుంటారా వీళ్ళు? అనుభవజ్ఞానం అది. ఆయన హృదయంలో శ్రీరాముడు లేడు, ఆ సంగతి ఆయనకి తెలుసు. నిజదేవుడు ఎవరో, సత్యం ఏదో ఆయనకి తెలుసు. వాళ్ళు మన అందరికీ ప్రభు నామములో వందనములు, శుభాలు తెలియజేసుకుంటున్నాను. చూశారు కదా ఒక మహాజ్ఞాని మాట్లాడుతున్న మాటలు. అదే విజయప్రసాద్ రెడ్డిని నేను మహాజ్ఞానితో పోల్చి మాట్లాడుతున్నాను. ఎప్పుడో జయశాలి గారు ఒకానొక సమయంలో సందర్భానుసారంగా రాముడు గొప్పతనాన్ని వివరిస్తూ మాట్లాడిన మాటలను తీసుకొని ఆయన అన్నాడు నేనంటే తప్పేంటి అని ఆయనతో ఈయన పోల్చుకుంటున్నాడు. చూడండి, జయశాలి గారితో ఈయన పోల్చుకుంటాడు. జయశాలి గారు అన్నాడు కనుక నేను అన్నాను అంటున్నాడు. ఏమంటే జయశాలి గారు అనటంలో ఎంత లాజిక్గా మాట్లాడే ఎవరైనా ఆలోచించారా? మనుషులలో, నరులలో ఒక రాముడు గొప్పతనాన్ని చెబుతున్నాడు.
ఎక్కడ కూడా దేవుడిని ఒప్పుకున్నట్టుగా మనకి ఎక్కడ కనపడదండి ఆయన. మనుషులలో ఒక తండ్రి మాట విన్న ఒక కుమారుడిగా, భార్య ఒకే ఒక్క భార్యను కలిగినటువంటి ఒక మంచి భర్తగా ఆయనను గురించి అభివర్ణిస్తున్నాడు. అందులో ఎక్కడ దేవుడని మాట్లాడినట్టుగా ఉందండి జయశేఖర్ గారు మాట్లాడిన దాంట్లో? మరి నువ్వేం చేశావు? క్రాంతి ఇంటర్వ్యూలో ఏం మాట్లాడుతున్నావు? రాముడు కూడా కొందరికి ఒక దైవం అనేసావు, ఒప్పుకున్నావు. మా దైవం మాకున్నట్టు వాళ్ళ దైవం వాళ్ళకుండదని అన్నాడు. మరి ఆయన జయశేఖర్ గారు అలా ఏమైనా మాట్లాడా? జయశేఖర్ గారు అలా ఏమైనా మాట్లాడా? నిన్ను ఒక ఇంటర్వ్యూలో అడిగిన దానికి నువ్వు సరైన సమాధానం ఇవ్వలేక స్లిప్ అయ్యి తొందరపడి మాట్లాడి జయశేఖర్ గారిని అడ్డు పెట్టుకుంటావా? పోనీ జయశేఖర్ గారు ఏమైనా ఇంటర్వ్యూలో మాట్లాడాడండి? ఇంటర్వ్యూలో మాట్లాడా? నిన్ను ఒక వ్యక్తి, దేవుడు నమ్మని ఒక వ్యక్తి అడిగినప్పుడు నువ్వు ఇవ్వవలసిన సమాధానం అది కాదు. ఆయన సందర్భం వచ్చినప్పుడు అలా మాట్లాడాడు. మళ్ళీ ప్రసన్న బాబు గారు ఏం మాట్లాడాడు చూసావుగా? ఏమంటే ఈయన రైట్ అనిపించుకోవటానికి, ఈయన వాదన రైట్ అనిపించుకోవటానికి ఎలాగైనా సరే నేను తప్పు చేయలేదు, నేను రైట్ అనిపించుకోవటానికి చూడండి ఎంత ప్రయాసపడుతున్నాడు. ఇంత అవసరమా అండి? ఇంత అవసరమా? ఎవరెవరినో తీసుకొచ్చేసి ఈయన వాదన రైట్ అనిపించుకోవడానికి, ఈయన చేసింది రైట్ అనిపించుకోవడానికి ఇలా తెర మీద చూపించడం అవసరమా అండి? చూసారుగా డిబేట్ అట, అది చర్చా వేదిక అట. నాకు ఎంత బాధ అనిపించిందంటే ఇందులో సుందర్రావు గారు లాగటం, మళ్ళా సుందర్రావు గారు లాగటం, ఆయనది అనుభవ జ్ఞానం అని మాట్లాడుతున్నారు. నిజంగా ఆయనది అనుభవ జ్ఞానమే కానీ నీది అనుభవ జ్ఞానం కాదు. నీది అనుభవ జ్ఞానం కాదు. నీది ఒక రకంగా చెప్పాలంటే నీది ఆవేశం. నీవన్నీ ఆవేశంతో కూడిన మాటలు, ఆవేశంతో కూడిన మాటలు. ఎప్పుడు కూడా ఒక వ్యక్తితో మనం మాట్లాడేటప్పుడు ఒకవేళ తొందరపడి మనం మాట్లాడితే, నేను తొందరపడ్డాను అండి, మానవ సహజం తొందరపడటం అని ఒప్పుకోవటం అనేది విఘ్నత. అది నీకు లేదు విపిఆర్, అది నీకు లేదు. అది నీకు లేక నువ్వేం చేస్తున్నావు? సిగ్గుపడాల్సిన విషయాలను గురించి అతిశయిస్తున్నావు. సిగ్గుపడాల్సిన విషయాల గురించి అతిశయిస్తున్నావు. ఎంత గొప్పగా చెప్పుకుంటున్నావు, చూసావా నాదేంటి అని, నేను రైట్ అని. ఏమిటి ఈ వీపీఆర్కున్న ఒక చెడ్డ గుణం ఏంటంటే, ఈ వీపీఆర్కున్న చెడ్డ గుణం ఏంటంటే, ఇప్పుడే కదండి చాలా సందర్భాలలో ఏదో ఒక సబ్జెక్టును తొందరపడి మాట్లాడతాడు. దాన్ని రైట్ అనిపించుకోవటం కోసం అలా 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 అందరూ చూడుతుంటాడండి. దాన్ని ఒక 2 నెలల పాటు 3 నెలల పాటు సాగదీసి మళ్ళీ అతిశయపడుతూ ఉంటాడండి. ఈ జబ్బు ఎక్కడిదో తెలుసండి? ఈ జబ్బు ఎక్కడిదంటే ఉన్నత కులాలలో నుంచి, సమాజంలో కొన్ని ఉన్నత కులాలు అని రికగ్నైజ్డ్ అయినటువంటి కొన్ని కులాలు ఉన్నాయండి. అందులో నుంచి కొంతమంది క్రైస్తవ్యంలోనికి వచ్చారండి. ఆ కోవకు చెందినవాడి విపిఆర్ అండి. ఆ కోవకు చెందినవాడే. ఇప్పటికి చూడండి ఆ తోక తగిలించుకొని అలాగే ఉంటున్నాడు సేవకుడిగా. ఆ తోక ఎప్పుడో కట్ చేసుకోవాలి. క్రైస్తవ్యంలో కులాల ప్రస్తావన ఉండదండి. కానీ అలాగే కొనసాగుతున్నాడు అంటే మీరు అర్థం చేసుకోవాలి, ఇతనికి అదిగో ఆ కుల అహంకారం అనేది ఇంకా పోలేదండి. క్రీస్తులోనికి వచ్చిన తర్వాత లోక సంబంధంగా మనకి ఉన్నవన్నీ మనం చంపుకోవాలి. ఇది దైవికంగా నేను చెప్తున్నాను, చంపుకోవాలి. సమస్తాన్ని నష్టపరుచుకోవాలి. సమస్తాన్ని కూడా లోకం దృష్టిలో ఏది ఘనంగా ఎంచబడుతుందో దాన్ని అంతటిని కూడా మనం తుంచేసుకోవాలి. ఇంకా ఆ లక్షణాలు అలాగే అహంభావము, అహంకార స్వభావము, ఆ ఈగోయిజం అనేది ఇంకా చూపిస్తున్నారు చూడండి. మొన్న ఒక వీడియోలో మాట్లాడండి, ఏమన్నా తెలుసా, నేను క్షమించమని అడిగితే మీ ఈగో సాటిస్ఫాక్షన్ అవుతుంది అనుకుంటే నేను క్షమించమన్నట. అంటే నువ్వు తప్పు చేశాను ఒప్పుకోవు, కానీ అవతల వాళ్ళకి ఈగో సాటిస్ఫాక్షన్ కోసమే క్షమించమని అడుగుతాడట, క్షమించండి అని అంటాడట. అదేంటి అసలు అదే మాట తీరు నాకు అర్థం కాదు. అదొక అదే అండి, అది సరియైన విధానం, మాట్లాడే విధానం అది. మీరు బాధపడుతున్నారు కనుక నేను క్షమించమని అడుగుతున్నాను. నా సోదరులు ఇంతకు 5వ సోదరులు సాటిస్ఫై చేయడం కోసం నేను అలా మాట్లాడాను అని అన్నాడు. మరి క్రైస్తవ సోదరులు చాలా మంది బాధపడుతున్నారు కదా, వారిని సంతోషపెట్టడం కోసమైనా సరే మీరు బాధపడుతున్నారు కదా నేను క్షమించండి అని అనలేక
మీ ఈగోలు బాధపడతాం, మీ ఈగో సాటిస్ఫాక్షన్ అవుతుందంటే నేను అంటాను, క్షమించమని అంటాను. ఇందులో కూడా అతి తెలివితేటలు ప్రదర్శించటం వల్ల, అతిశయించటం వల్ల, ఇందులో కూడా అతిశయించవలసిన విషయం కాదు, అది సిగ్గుపడాల్సిన విషయం. అది పౌలు గారు అన్నాడు కదా, మీరు సిగ్గుపడవలసిన విషయాల యందు అతిశయించుచున్నారని. అదిగో అది నీకు కరెక్ట్ సూట్ అవుతుంది. విపిఆర్ కరెక్ట్ సూట్ అవుతుంది. ఒకప్పుడు ఈరోజు జయశైల్ గారిని చూపించి నా వాదన రైటు, ఆయన కూడా అన్నాడు నేనంటే ఏంటి అని ఆయన్ని చూపిస్తున్నాడు చూసారా. ఒకప్పుడు ఆయన గురించి ఎంత దుమ్మెత్తి పోసాడండి, ఎంత దుమ్మెత్తి పోసాడు. సింహగర్జన గురించి, పాఠాల గురించి, ప్రసంగాల గురించి ఎన్ని రకాలుగా దుమ్మెత్తి పోసాడు. మొత్తానికి వెళ్ళాడు, సమాధాన పడ్డాడు. అక్కడికి వెళ్ళి తండ్రితో కుమారుడితో ఓకే అంతవరకు బాగుందనుకున్నాం, అంతటితో వదిలేశాడు. ఇప్పుడు తన వాదన రైట్ అనిపించుకోవటం కోసం చూడండి, మళ్ళీ తెర మీద తీసుకొచ్చేసి ఆయన్ని చూపించేసి నేను రైట్ అనిపించుకుంటున్నాడు. ఏమండి, అదొక సందర్భం, అదొక ప్రత్యేకమైన సందర్భం అండి. మీరు విజ్ఞతతో ఆ వీడియో అంతా చూడండి. ఈరోజు ఈ విపిఆర్ ఏ క్లిప్ అయితే చూపిస్తున్నాడో ఆ క్లిప్ మీరు పూర్తిగా చూడండి. అందులో సువార్త చెబుతున్నట్టు కనపడుతుంది. నువ్వు చెప్పిన దాంట్లో సువార్త ఏం లేదు, క్రాంతి ఇంటర్వ్యూలో సువార్త ఏమి లేదు, ఆయన సువార్త చెబుతున్నాడు. రాముడు గొప్పతనాన్ని చెబితే యేసుక్రీస్తు యుగ పురుషుడని సువార్త చెబుతున్నాడు. మీకు అర్థమవుతుంది ఆ క్లిప్లో? ఆయన ఎంత లాజికల్గా మాట్లాడతాడో, తెలివిగా మాట్లాడతాడో, ఎంత జ్ఞానంతో మాట్లాడతాడో, ఎంత అనుభవంతో మాట్లాడతాడో అది అందరికీ అర్థం కాదు. ఆయన మాటల్లో సువార్త ఉంది, నీ మాటల్లో రాముడు దేవుడును ఒప్పుకోనుంది. అది నీకు తెలియాలి. ఎప్పటికైనా ఈ మూర్ఖపు స్వభావాన్ని వీడు. విపిఆర్ మేమేం కోరుకుంటున్నామంటే వీడు. నిన్ను వ్యతిరేకించిన వాళ్ళు ఎక్కువ ఉన్నారు, నువ్వు వాడికెళ్ళి జై కొట్టించినందుకు. నీ మీద వికేఆర్ విజయ్ కుమార్ బెస్ట్, నిజంగా చాలా 100 బాలు ఉన్నాయి నీ మీద. అతడు నిజంగా అనుభవ జ్ఞానంతో మాట్లాడు. నీకంటే ముందు క్రాంతి దగ్గరికి ఇంటర్వ్యూకి వెళ్ళాడు, నీకంటే ముందో వెనకాలో మొత్తానికి వెళ్ళాడు. అతను ఎంత తెలివిగా మాట్లాడి వచ్చాడో తెలుసా? నీ మీద వికేఆర్ 100 బాలు నయం. అతనిది అనుభవ జ్ఞానం. అంటే ఒక మాట చెప్పాలంటే అనుభవంతో మాట్లాడినట్టుగా అనిపించింది వికేఆర్. నువ్వు ఆవేశంతో మాట్లాడావు. జయశైల్ గారు మాట్లాడిన మాటల్లో అనుభవం కనిపిస్తుంది, సువార్త కూడా కనిపిస్తుంది. ఆయన్ని తీసుకొచ్చేసి లింక్ చేసి నాది రైటు, ఇదిగో ఆయన కూడా అన్నాడు అంటూ, ఆయన అన్న సందర్భం వేరు, ఆయన మాట్లాడిన సందర్భం వేరు, ఆయన చెప్పిన సువార్త వేరు. ఆ సమయంలో ఎలా సువార్త చెప్పాడు, అంత లాజికల్గా చెప్పాడో. ఎవరైతే ఇలా చేయి కొట్టని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారిని కొట్టేస్తున్న సందర్భంలో ఇది మీకు ధర్మమా, ఇది మీకు న్యాయమా, ఇలానా మీరు చేసేది? మీరు ఆలోచించండి అని అందరినీ ఆలోచింపజేస్తూ మాట్లాడిన వీడియో అది. అందరినీ ఆలోచింపజేస్తూ మాట్లాడిన వీడియో అది. ఒక తండ్రి స్థానంలో ఉన్నాడు. ఇదిగో మీరు ఎవరిని ఎంచుకుంటున్నారో ఎంచుకోండి, ఆ ఎలక్షన్ సీజన్లో ఓట్లు వేసేటప్పుడు ఇలా సరైనది కాదు, ఈ విధానం కాదు, ఆయన మంచివాడే, ఆయన ఒక మంచి పురుషుడే అని మేము ఒప్పుకుంటున్నామని ఆయన చెప్పిన మాటల్లో ఆ సారం వేరు, నువ్వు చెప్పిన సారం వేరు. అసలు నువ్వు చెప్పిన సువార్తే లేదు, నువ్వు మాట్లాడింది అసలు విషయమే లేదు. ఎంతసేపటికి ఆయన దేవుడిని ఒప్పుకొని వచ్చేవే తప్ప అక్కడ ఏమీ లేదు. అర్థమవుతుందా? నీలాంటి వాళ్ళ కోసం ఒక వాక్యం రాయబడింది బైబిల్లో, నేను చదివి వినిపిస్తాను. ఈ సమయంలో నువ్వు చూడాలి. సామెతలు 26:12లో నీకోసమే చదువుకో విపిఆర్. నిజంగా నువ్వు మారవు, నీ ట్రెండ్ ఇంతే. నువ్వు ఎందుకు ప్రయాసపడుతున్నావో మాకు తెలుసు, మాకు అర్థమైందిలే. కానీ సామెతల గ్రంథం 26:12 తన దృష్టికి జ్ఞాని అనుకోను వానిని చూచితివా. ఆ కోవకు చెందినవాడు నువ్వు. తన దృష్టికి జ్ఞాని అనుకొనిన వాడిని చూచితివా, వానిని గుణపరచడం కంటే మూర్ఖుని గుణపరచటం సులువు అన్నాడు. నిజమే, తన దృష్టికి తానే జ్ఞాని అనుకునే వాడిని గుణపరచలేము, అతన్ని సెట్ చేయలేము, అతన్ని మార్చలేము, అతని మైండ్ సెట్ అస్సలు మార్చలేము. ఆ కోవకు చెందినవాడు. నీకు నీవే జ్ఞానివి, నీకు నీవే మేధావి అని అనుకుంటావు. నిన్ను గుణపరచడం అనేది ఎవడి వల్ల కాదు. మూర్ఖుడైనా గుణపరచేమో అంటే మూర్ఖుడి కంటే దౌర్భాగ్యుడు ఎవరంటే నువ్వే అని మాకు అర్థమవుతుంది. నిన్ను అవమానించాలని మాటలు చెప్పట్లేదు, నీ స్వభావాన్ని చెప్తున్నావు. గతంలో కూడా జనవరి మాసం 2024 జనవరిలో నీ సెమినార్లో హేబెలు రక్తం గురించి
తర్వాత కయ్యనును దేవుడు ఆయన క్షమించేశాడని ఈ విషయంలో కూడా కాంట్రవర్సీ చేసి మాట్లాడావు. ఎంతమంది ఎన్ని మాట్లాడినా ఎంతసేపటికి నీ వాదన రైట్ అనిపించుకునే విధంగా మాట్లాడేవే తప్ప ఏ రోజు కూడా వాస్తవాన్ని వాస్తవంగా ఒప్పుకోవడానికి నువ్వు మనసు లేదు, నీకు మనసు లేదు. ఆ మనసు నీకు కలగాలని నేను కోరుకుంటున్నాను. ఆ మనసు నీకు ఒకరోజు దేవుడు తెప్పించాలని నేను కోరుకునే వీడియోలు చేస్తాను. నీ మీద నాకు ఏ రకమైన ద్వేషం లేదు. తమ్ముడు విజయప్రసాద్ నాకంటే చాలా చిన్నవాడి, నువ్వు వయసులో నాకంటే చాలా చిన్నవాడి. ఏదో యూట్యూబ్లో నీకు ఫాలోవర్స్ ఉన్నారు కదా అని చాలా పెద్దవాడు నిన్ను ఊహించుకుంటున్నావు. నువ్వు యూనివర్సిటీలో ఎంతకాలం ఉన్నావో, యూనివర్సిటీలో ఎప్పుడు బయటికి వెళ్ళావో, ఎంతకాలం అందులో మా దగ్గర జ్ఞానం నేర్చుకున్నావో నాకు తెలుసు. కానీ నీకంటే ముందే యూనివర్సిటీలోకి వచ్చి ఇప్పటిదాకా అక్కడే ఉండి విద్యను అభ్యసిస్తూ విద్యను నేర్పిస్తూ మేము ఉన్నాం. ఆ రకంగా చెప్పాలంటే నువ్వు ఒక తమ్ముడు లాంటివాడివి. తమ్ముడుగా, ఒక అన్నగా, ఒక తమ్ముడికి చెప్పినట్టు చెప్తున్నాను. దయచేసి నీ విధానం మార్చుకో. మీరందరూ ప్రార్థన చేయండి నేను కోసం. మూర్ఖుని గుణపరచొచ్చాము కానీ అలాంటి వాడిని గుణపరచలేమంటున్నావుగా ఆయన బైబిలే చెప్తుందిగా. ఇతని కోసం ప్రార్థన చేయండి. దేవుడే ఈయన మార్చాలి, మనం మార్చలేము. మన మూర్ఖులైనా మార్చొచ్చు. దేవుడే ఇతనికి హృదయం తెరిచి మార్చుదాగని మీరు అందరూ ప్రార్థన చేయాలని కోరుతున్నారండి. ఓకే, థ్యాంక్ యూ.